ఒకవైపు స్వామీజీలు, మరొక వైపు భూమన కరుణాకర్ రెడ్డి, మధ్యలో టీటీడీ. భూమన వరుస ప్రెస్ మీట్లు పెట్టడం, అవన్నీ తిరుమల ప్రతిష్టని దెబ్బతీసేలా ఉన్నాయి అంటూ స్వామీజీలు కౌంటర్ ప్రెస్ మీట్లు పెట్టడం ఈ మధ్య చాలా ఎక్కువగా కనిపిస్తోంది. చివరికి ఇంటి ముట్టడి వరకు వెళ్ళింది వ్యవహారం. ఆ తర్వాత కూడా మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇంతకీ ఏంటి ఈ టీటీడీ పంచాయతీ? కొన్ని రోజులుగా టీటీడీ మాజీ చైర్మన్ భూమనకు స్వామీజీలకు మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఆదివారం నాడు ఆ యుద్ధం మరో మలుపు తీసుకుంది. తిరుమల శ్రీవారి పవిత్రతని, హిందువుల సెంటిమెంట్లను దెబ్బతీసేలా భూమన కామెంట్స్ చేస్తున్నారనేది కొందరు స్వామీజీల ఆరోపణ. శ్రీవారి ఆలయ పవిత్రతకి భంగం కలిగించేలా మాట్లాడిన భూమన కరుణాకర్ రెడ్డి వెంటనే హిందువులందరికీ బహిరంగ క్షమాపణ చెప్పాలని కొన్ని హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి. అయితే భూమన నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో ఆయన ఇంటినే ముట్టడించేందుకు హిందూ సంఘాల నేతలు, సాధు సంతులు తిరుపతి శిల్పారామం నుంచి భారీగా బయలుదేరారు. అప్పటికే అలర్ట్గా ఉన్న పోలీసులు వాళ్ళందరినీ శిల్పారామం దగ్గరే అడ్డుకున్నారు. ఆ వెంటనే భూమన ప్రెస్ మీట్ పెట్టారు. జగద్గురువుల పేరుతో సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్న కొందరు టీడీపీ కార్యకర్తలు కాషాయం ధరించి తన ఇంటిని ముట్టడించేందుకు వచ్చారంటూ మండిపడ్డారు. రూపాయి పెడితే 5 పైసలు కూడా అమ్ముడు పోనటువంటి నంబర్ 1 పనికి మాలిన వాళ్ళు. వీళ్లకు నాయకుడు తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ అట్లూరి నారాయణ ఆట. ఏంది ఈయన డీటెయిల్స్ అని కూడా లోపలికి వెళ్ళి పరిశీలిస్తే రోజు ఒక 20 విఐపి టికెట్లను బ్లాక్లో 5,000 రూపాయలకు అమ్ముకునేటువంటి నంబర్ 1 పనికిమాలినోడు అని తేలింది. అయితే భూమనకి కౌంటర్గా ఆదివారం సాయంత్రమే ప్రెస్ మీట్ పెట్టారు స్వామీజీలు. కాషాయంపై విషం చిమ్మడం భూమనకి అలవాటుగా మారిందని విమర్శించారు. తిరుపతిలో కొన్ని పరిణామాల వెనక భూమన వర్గం పాత్ర ఉందంటూ పెద్ద ఆరోపణలే చేశారు. అయ్యా కరుణాకర్ రెడ్డి గారు, మీకంటే పెద్ద సన్నాసి ఈ రాష్ట్రంలో ఎవరున్నారో చెప్పండి. నువ్వు హిందువో కాదు, క్రిస్టియనో కాదు, మీ డ్రామాలు ఆడుతుంటారు ఇద్దరు, నువ్వు మీ నాయకుడు. ఒకసారి ఏమో గోదావరికి పోయి నీళ్లు పుష్కరాలకు పోతారు, ఒకసారి అక్కడెక్కడో గంగానదికి పోతారు. మీరు ఇలాంటి మీ ఫేక్ బతుకులు, మీ ఫేక్ పార్టీ, మీరు ఫేక్ వ్యక్తులు. అంతేగాని మా స్వామీజీలు శ్రీ 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 శ్రీనివాసానంద సరస్వతి, అలాగే శివానంద సరస్వతి, ప్రతి ఒక్క స్వామీజీ వాళ్ళ జీవితాన్ని హైందవ ధర్మం కోసం వాళ్ళ జీవితాన్ని దారబోసి వాళ్ళు తిరుగుతున్నటువంటి వ్యక్తులు. తాము రాజకీయాలకు అతీతం, హిందూ ధర్మ పరిరక్షణ కోసం పనిచేస్తున్నామనేది స్వామీజీల మాట. తనను పనిగట్టుకుని విమర్శిస్తున్న వాళ్ళు స్వామీజీల ముసుగులో ఉన్న టీడీపీ కార్యకర్తలని భూమన చెబుతున్నమాట. అయితే ఎవరి మాటలు ఎలా ఉన్నా, ఎవరేం విమర్శలు ప్రతి విమర్శలు చేసుకున్నా అల్టిమేట్గా మధ్యలో తిరుమల తిరుపతి దేవస్థానమే ఉంటుంది. ఇప్పుడు ఇదే హిందువుల మనోభావాల్ని దెబ్బతీస్తోంది.